సర్పంచుల హ్యాండ్ బుక్ ఈరోజు పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవి గారు మా సోదరుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా ఉండి ఆయన ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి వచ్చిండు. ఈరోజు అతి ముఖ్యమైన దినము. ఎందుకంటే దోపిడీదారులే సమ్యక్యంగా రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య మరియు బతుకమికొచ్చిన మార్వాడీలను, ఉన్నత వర్గాలను, డబ్బున్నలను కలుపుకొని 1,00,000 మందితోని ఇక్కడ హైదరాబాదులో ధర్నా చేస్తారంట. ఎందుకు చేస్తారా మీరు ధర్నా? 78 సంవత్సరాల నుంచి దోసుకొని వేరే కంట్రీలలో దాచుకొని ఇక్కడ రాజకీయం చేస్తున్నందుక మీరంతా కొడితే 10-12% ఉన్నోళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మా బడుగు బలహీన వర్గాల రక్తం దావుకుంటా మమ్మలను ఈ 78 సంవత్సరాలు రాజకీయంగా దరిదాపులకు కూడా రానియకుండా కామారెడ్డి డిక్లరేషన్ లో మోసపూరిత హామీ 42% మీకు రిజర్వేషన్ ఇస్తామని మా బీసీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో చెప్పించి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని, జిత్నా హిస్సదారి ఉత్న భాగ్యదారి అని రాహుల్ గాంధీతో చెప్పించి కొత్త నాటకం మళ్ళీ మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మోసానికి గురి చేసి మా రిజర్వేషన్ అందకుండా మాకు 17%కే పరిమితం చేసినా మేము 52% గెలిచి చూపెట్టినాం. ఎందుకంటే మేమందరం కూడా ఎస్సీ బీసీ ఎస్టీ సోదరులందరం కూడా సమైక్యంగా ఉండి పోరాటం ఏ విధంగా చేయాలనో నేర్చుకున్నాం. మీరు ఈడబ్ల్యూఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నామా మేము? మీరు 10% పొందుకుంటా ఆగ మేఘాల మీద పార్లమెంట్లో, రాష్ట్రపతి దగ్గర, రాజ్యసభలో ఆమోదం చేసుకొని మీరు ఉన్నదానికంటే ఎక్కువ అనుభవించుకుంటూ మీకు రావాల్సింది 3%. 3కు మీరు 10% రిజర్వేషన్ విద్య, ఉద్యోగాలలో, వైద్యంలో ఉన్నదంతా అనుభవించుకుంటా మీరున్న పర్సంటేజ్ ఎంత, మీరు ఏండ్ల సంధి మీరు అనుభవిస్తున్నది ఎంత? మా చిరంజీవి సార్ ద్వారా మేమందరం కూడా కోట్లకెక్కి మీరు దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పారు కదా. మీరు మాకు మంచిగా కొంచెం మా సార్ ఉన్నందుకు, మా విషాదరణ ఉన్నందుకు మా సంఘాల నాయకులు అందరం కూడా సమైక్యంగా ఉండి మేము కోట్లకు అతి తొందరలో వెళ్తాము. మేము కోట్ల ద్వారానే మేము ఎక్కడ చూపించాలనో అక్కడ చూపిస్తాం. ఎందుకంటే మీరు ఇంత మొదలు చేసినట్టు మోసానికి గురి చేస్తామంటే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇంకా ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీలలో కూడా, ఎంపీటీసీ జడ్పీటీసీలలో కూడా మేము ఉన్నమెంత 90% ఉన్నాం. బడుగు బలహీన వర్గాలము, ఎస్సీ ఎస్టీ సోదరులము అదే నిష్పత్తితోని గెలిచి చూపెడతాం. ఎందుకంటే మీరు మమ్మలను ఇన్ని సంవత్సరాల నుంచి వాడుకొని వదిలేస్తున్నారు. మీరు ఉన్న 78 సంవత్సరాల మొత్తం అగ్రవర్ణాల ముఖ్యమంత్రులే. ఓసారి బ్రాహ్మణుడు ఉంటాడు, ఓసారి వైశ్యుడు ఉంటాడు, ఇంకా రెడ్డిలు ఉంటారు, కమ్మళ్ళు ఉంటారు, వెల్మళ్ళు ఉంటారు. మీరు ఉన్నన్ని రోజులను మమ్మలను వార్డు మెంబర్లు, సర్పంచులు కూడా కానియకుంటుంటే మా బీసీ సంఘాల నిజమైన పోరాటంతో మేము 52% గెలిచి చూపించినాము. కానీ మన సోదరులందరూ కూడా సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్కుల మీద సంతకాలు పెట్టి, ఎందుకంటే దోపిడీదారుల చేతులకెళ్ళి మనం రాజ్యం గుంజుకోబోతున్నాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి కేసులలో కానీ ఈ పనులు చేసి డిఫాల్టర్ గా మనము, ఎందుకంటే ఆర్థికంగా మనం దెబ్బతీయాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడే చూడు, మీరు చేసి ఎందుకు ఏర్పడుతుర్రా నాయన? మీరు అమ్మ రెడ్డోడు మళ్ళీ దానికి ఈ అధ్యక్షత వహిస్తాడు అంటే మేము 90% ఉన్న వాళ్ళకేమో 78 ఏళ్ళు అయినా కూడా మాకు దరిదాపులో వార్డు నెంబర్, సర్పంచ్ కానియారు, ఎంపీటీసీ కానియారు, జడ్పీటీసీ కానియారు, మీరే అనుభవిస్తారు. ఈ విధంగా
మమ్మల్ని ఎన్ని రకాల మోసాలకు గురి చేస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. వాళ్ళందరికీ మేమేందో చూపిస్తాం. జరగబోయే పార్లమెంట్ లో మేము అక్కడ జంతర్ మంతర్ లో ధర్నాలు చేస్తాము. పార్లమెంట్ మెంబర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాము. ఆయన మాకు చెప్పిన భారత్ జోడో యాత్రలో చెప్పిన పెద్ద మనిషి రాహుల్ గాంధీ గారు జిత్నా ఇస్తదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు. ఈ ముఖ్యమంత్రి గారేమో ఏ పార్టీలను అఖిల పక్షాలను తీసుకుపోలేదు. తీసుకుపోయి అసలు పార్లమెంట్ లో 235 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీ ఇండియా కూటమికి. చర్చకు ప్రయత్నమన్నా చేసినవా రాహుల్ గాంధీ? మీ తల్లి మాట ఇచ్చి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తానిచ్చింది. నువ్వు మాట తప్పిన ప్రతిపక్ష నాయకును అయిపోతున్నావు. ఆ విధంగా మిగిలిపోతున్నావు. కొంచెం గుర్తు చేసుకో. అందుకనే మేము ఢిల్లీకి వస్తాము. అన్ని సంఘాల నాయకులు, ఇంటలెక్చువల్ ఫోరం అందరూ మా సోదరుడు అందరం కలిసి వస్తాం. ఎందుకంటే ఢిల్లీ పోవడం అంటే మా సోదరుడు తిడతాడు. ఎందుకంటే బిర్యానీ తినడానికి ఆ రైల్లో వండుకొని పోతారా అని. అందుకే మాకు సిగ్గైతుంది. ఈ విధంగా ఇంత వివక్షకు మా బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీలను ఇన్ని సంవత్సరాల నుంచి ఏలుకొని మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అసలు తెలంగాణలో మీరు ఒక్క పర్సెంట్ అన్నా నడుపుతున్నారా? మళ్ళా అంబేద్కర్ కు పూజ చేస్తారు. ఎన్ని విధాల చేయాలనో అన్ని విధాల మోసం చేస్తున్నారు ఈ అగ్రవర్ణాలలో. ముందు ముందు అది జరగనీయము. ఈడబ్ల్యూఎస్ దాని మీద మీరు ఎంత ఈ దుష్ప్రచారం చేస్తున్నామని చెప్తురో మాకు అంత మంచి జరుగుతుందని చెప్తున్నాం ఈ విలేకరుల సమాచారం. మేము ఇన్ని రోజులు ఊపుకున్నాం. ఇన్ని రోజులు మీరు 40% దాకా అనుభవించారు విద్యా ఉద్యోగాలలో. ఇప్పుడు జరగనీయము. 10 రోజులలోనే మేము హైకోర్టు మెట్లు ఎక్కుతాము, లీగల్ గా ప్రొసీడ్ అవుతాము రాజ్యాంగ పరంగా. మీరు ఎంత మందిని ఈ విధంగా వాడుకొని వదిలేస్తుర్రు. మీరు ఎక్కడ కాంట్రాక్ట్లలో ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ గెలిచే వరకేమో ఒక మాట చెప్తారు. గెలిచినాక మమ్మల్ని బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే మైనార్టీలతో సహా అందరినీ వివక్షకే గురి చేస్తారు. మళ్ళా ఆ బీజేపీ పార్టీ గవర్నర్ దగ్గర పెండింగే, రాష్ట్రపతి దగ్గర పెండింగే. ఈడనేమో 8 పార్లమెంట్లు సీట్లు తీసుకున్నారు. వాడొక్కడు కూడా మా బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొన్న అక్కడ జరిగిన సభ చూసి ఒక్కడన్నా ముందుకొచ్చి అరే మన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ విధంగా మా ఎస్సీ సోదరులకైతే రిజర్వేషన్ ఉంది, కానీ ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా మొన్న జనరల్ దాంట్లో కూడా గ్రామ పంచాయతీలో ఎలక్షన్ లో మా ఎస్సీ సోదరులు బీసీలు గెలిచిరు. అది మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇది పునాది. ముందు ముందు ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా మున్సిపాలిటీలో అయినా మేము 90% గెలిచి పునాది వేస్తాము. జరగబోయే 2028లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం ఏర్పడేదాకా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాము. ఈ విలేకరుల సమావేశానికి వచ్చిన మన వైస్ చైర్మన్ దుర్గయ్య అన్న అధ్యక్షత వహించిండు. కన్వీనర్ ఐలెంకన్న, బైరు శేఖర్, మా వెంకన్న, ఏమాద వెంకన్న, మా చెన్నా శ్రీకాంత్ బాయ్, దామోదర్ గౌడ్, అశోక్ గౌడ్ అన్న, గోలి గిరన్న, నాగభూషణం అన్న, గంగపుత్ర సంఘం పిల్లి శంకర్, బైరు గోపన్న, ఇంకా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మా ముదిరాజన్నేడి రాఘవేంద్ర ముదిరాజన్న, ఇంకా అందరూ కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటాము. మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సోదరులైన మేమంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీల గురించి పనిచేస్తాము. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న సంఘాలు మొన్న అక్కడ హన్మకొండలో జరిగిన సభను చూసి ఒక్కరన్నా ముందుకొచ్చి ఈ విధంగా మనను మోసానికి గురి చేస్తున్నారని ఎవరు ముందుకు వస్తలేడు. ఒకరేమో బీజేపీకి వంత పాడతారు, ఒకరేమో కాంగ్రెస్ వంత పాడతారు. అందుకే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ విలేకరుల సమావేశంలో మేము వెల్లడిస్తున్నాం. ఎందుకంటే ఇక మా మిగతా విషయాలన్నీ మా విషాదరణ చెప్తాడు. మేము వాళ్ళు 1,00,000 మందితో చేస్తే పేరేడ్ గ్రౌండ్ లో మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులను 10 లక్షల మందితో కూడా మేము సభ ఏర్పాటు చేస్తాము. మా తడాకా ఏందో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తాము.
ఇప్పుడే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చూపించినాం కదా, జరగబోయే ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా అదే విధంగా మా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సామాజిక న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని విలేకరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.